గంజాయి నిర్మూలనపై దృష్టి సారిస్తున్న విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి విశాఖ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెందుర్తి రాతి చెరువు జిఎన్ఆర్ఎం కాలనీలో సుమారు 150 మంది పోలీసులతో ఉదయం 6 గంటల నుంచి ఏసీపీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఏసీపీ నరసింహమూర్తి మాట్లాడుతూ పెందుర్తి రాతి చెరువు జేఎన్యూఆర్ఎం కాలనీలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఆదివారం ఉదయం నుంచి వాహనాలు తనిఖీలు, ఇళ్లలో సోదాలు చేశామని తెలిపారు। ముఖ్యంగా యువత గంజాయి బారిన పడకుండా స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఏసీపీ తెలిపారు। मेरे वाइस के बाय एयर लिट्स वीडियो से वाइस అమ్మా కార్డన్ సెట్ కోసం విశాఖపట్నం సిటీ పోలీస్ వారు మా కమిషనర్ శ్రీ శంఖభద్ర బాక్షి గారు అడిషనల్ డీజీ వారు ఐపీఎస్ ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు ఇక్కడ కార్డన్ అండ్ చర్చ్ కండక్ట్ చేస్తున్నారు। వారు ఈ నెల 1వ తారీఖున ఛార్జ్ తీసుకున్నారు। 2వ తారీఖున ఇక్కడికి వచ్చి మీ అందరికీ తెలుసు ప్రజలతో ముఖాముఖి జరిపి సమస్యలు తెలుసుకున్నారు। అప్పుడు ప్రజలు కొన్ని సమస్యలు తెలియజేశారు। ఏమిటంటే ఇక్కడ కొంచెం రాత్రిపూట పెట్రోల్ దొంగతనాలు చేయటం, బళ్ళకి టైర్ గాలి తీసేయటం, అలాగే గాంజా తాగడం, న్యూసెన్స్ చేయటం, చుట్టుపక్కల ఉన్న పొదల్లో కూర్చొని మందు కొట్టడం, స్మోక్ చేయటం, జులాయిగా తిరగటం ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్ చేయడం అనేది జరిగింది। దాంతో ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు కార్డన్ అండ్ చర్చ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం। ఇక్కడ ఏంటంటే అంతా కూడా శ్రమజీవులు ఉండేది, ఇక్కడ రెంట్ కూడా చాలా తక్కువ, 1500-1000 రూపాయలు ఉంటాయి। ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఉంటారు, వాళ్ళు ఉండటం, వెళ్ళిపోవడం, షార్ట్ పీరియడ్ ఉండటం చేస్తారు। కాబట్టి అలాంటి వాళ్ళు ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉందని చెప్పేసి 6 టీములు పెట్టాం। ఒక టీము, ఒక ఎస్ఐ, ఒక సిఐ గారు, 18 మంది సిబ్బంది, మొత్తం 20 మందిని పెట్టి ఆ బ్లాక్లో ఎవరెవరు ఉంటున్నారు, వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు, వాళ్ళు జెన్యూన్ పర్సన్సా కాదా అన్నీ కూడా చెక్ చేస్తాం। అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ఇంట్లో ఏమేమి ఉన్నాయి, లగేజెస్లో ఏమున్నాయి ఏంటనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది। అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న బళ్ళు కూడా చెక్ చేస్తాం। మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాలు ఏదైనా లేకపోతే దాన్ని రెక్టిఫై చేస్తాం, దాని మీద చలానాస్ వేస్తాం। అలాగే దొంగ వెహికల్సా, అవి నిజమైన ఓనర్స్ వెహికల్సా, అవి కూడా చెక్ చేస్తున్నాం। ఈ మధ్యన మీరు చూసుంటారు, ఈ 1 వీక్లో మేము ఈ పొదలన్నీ కూడా క్లియర్ చేసాం। ఇదంతా కూడా క్లియర్ చేసి ఇక్కడెక్కడ కూడా గాంజా స్మోకింగ్కి గట్ట ఆస్కారం లేకుండా చేసాం। ఎవరైనా కుర్రవాళ్ళు ఉంటే వాళ్ళు అటువంటి పెడదోరను పట్టకుండా ఉండడానికి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, ఈ రకమైన ట్రైనింగ్స్ ఇవ్వడానికి కూడా మేము ప్రిపేర్డ్గా ఉన్నాము। ఇక్కడ ఈ సేఫ్ కాలనీగా ఉండడానికి, ఎటువంటి చెడు వ్యసనాలకు ఇక్కడ ఉన్న యువత ఆ బారిన పడకుండా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ కూడా మేము తీసుకుంటాం।